మేడే సందర్భంగా ఐఎఫ్టియు తెలంగాణ ప్రగతిశీల గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో జక్రాన్పల్లి మండల కేంద్రంలో పోస్టర్ ఆవిష్కరణ జరిగింది. ముఖ్యంగా ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత స్వచ్ఛ భారత్ అని పేరు చెప్పింది, కానీ స్వచ్ఛ భారత్కు నిధులు కేటాయించిన ఈ దేశంలో ఉన్నటువంటి సఫాయి కార్మికులకు వేతనాలు పెంచి వాళ్లకు ఉండడానికి ఇండ్లు ఇవ్వడానికి కోసం మాత్రం ఆయనకు మనసు రాలేదు. ఇలా దేశం అభివృద్ధి చెందుతుంది అని చెప్తా ఉన్నారు. ఎక్కడ అభివృద్ధి చెందుతూ ఉంది? మొత్తం భారతదేశంలో స్వచ్ఛ భారత్లో అగ్రభాగాన ఉన్నటువంటి సఫాయి కార్మికులకే గ్రామీణ ప్రాంతంలో చాలామందికి ఇల్లు లేక బాధపడుతూ ఉన్నారు. వాళ్ళకు పర్మనెంట్ దిక్కు లేదు, సెక్యూరిటీ లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే దేశంలో 50 కోట్ల మంది కార్మికులు ఉంటే కేవలం 5 కోట్ల మందికే PF చట్టాలు ఉన్నాయి. ఇంకా మిగతా 45 కోట్ల మందికి ఎలాంటి చట్టాలు లేవు. ఇప్పటికైనా ఈ మోడీ సర్కార్ని మేము కోరేది ఒకటే, ఈ కార్మికులందరి పర్మనెంట్ చేయాలని చెప్పి కోరుతున్నాం. లేకపోతే 2016 అక్టోబర్ 26 తేదీన సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ప్రకారము సమాన పనికి సమాన వేతనం ఇచ్చి ఈ పంచాయతీ కార్మికులకు అండగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. ఈ మోడీ ఎన్నికల్లో మాత్రం అనేక రకాల వాగ్దానాలు ఇచ్చిండు. ధరలు తగ్గిస్తా అని చెప్పిండు, 2 కోట్ల కొలువులు ఇస్తా అని చెప్పిండు, సుస్థిర పాలన ఇస్తా అని చెప్పిండు. అవన్నీ అమలు చేయకుండా విఫలమై దేశాన్ని అప్పుల కొంపగా మార్చేసి మొత్తం దేశంలో ఉన్నటువంటి అనేక మందిని రోడ్డుకు బజారుకి ఇచ్చేసి ఇవాళ వాటిని మరిపించడం కోసం ప్రజల మధ్య చిచ్చు పెడితే విధంగా హిందూ మతం పేరుతోని హిందువులకు ముస్లింలకు రకరకాలైనటువంటి వైషమ్యాలు పెంచి పోషించి వాళ్ళ మధ్య తగాద పెట్టి తను మళ్ళీ అధికారం రావాలని చెప్పి ప్రయత్నం చేస్తుండేది సరికాదు. ఈ మతాన్మాద పాసిస్ట్ చర్యలు మానుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం. వెంటనే ఈ పంచాయతీ కార్మికులను పర్మనెంట్ కానీ వాళ్ళ వేతనాలు పెంచి ధరలు పెరుగుతున్న ప్రకారం వారికి వేతనాలు పెంచి పర్మనెంట్ చేయాలని చెప్పి ఐఎఫ్టియు తెలంగాణ ప్రగతిశీల గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది. కార్మికులు కూడా పెద్ద ఎత్తున మేడేని జరపాలని చెప్పి పంచాయతీ కార్మికులందరికీ కూడా యూనియన్ తరఫున పిలుపునిస్తూ ఉన్నాం.